ఇది చాలా బాధాకరమైన రోజు. ముఖ్యంగా మనలో ఉన్న ఒక మంచి వ్యక్తిని, మన కోసం పోరాడే, ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేనున్నాను మీ వెనకాల మీరు, కానీ ముఖ్యంగా నాకైతే నేనున్నాను మీకు సపోర్ట్గా. ప్రాయంగా నేనున్నాను, ఏ ప్రాబ్లం వచ్చినా నేను సాల్వ్ చేస్తాను, నువ్వు చేసే అడ్మినిస్ట్రేషన్ నువ్వు చెయ్యి అని సారు ఎప్పుడు చెప్తానే ఉన్నాడు. ఆయన తిట్టాడు అంటే ఏదో ఉంటుంది దాంట్లో అర్థం. నేను ఎందుకబ్బా తిడుతున్నాడు అని అంటే, కానీ 2 రోజుల తర్వాత దానికి అర్థం తెలుస్తుంది నాకు ఎందుకు తిట్టాడు అని. అది కూడా చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇది ఆయన బంగారెడ్డి ఒకరోజు ఇట్లే ఉదయం వచ్చాం, బంగారెడ్డి అన్నాడు అంటే వెళ్తాడు అని తెలుసు, కానీ ఇంత తొందరగా వెళ్తాడని చెప్పి నేను అనుకోలే. ఉంటాడు, ఒక 6 నెలలు, సంవత్సరం దాకా ఉంటాడులే అని. అట్లీస్ట్ మా వైఫ్ చదువు అయిపోయేదాకా ఉంటాడు అనుకున్నా, మా వైఫ్ డిఎం అయిపోయేదాకా ఉంటాడు అనుకున్నా. ఒకరోజు సడన్గా బంగారెడ్డి సారు శివ హరి వెళ్ళిపోతున్నాడు నీకు చెప్పాడా అన్నాడు. ఏం సార్ వెళ్ళేది అప్పుడే అని చెప్పి హరి దగ్గరికి వెళ్ళా. ఏం సార్ ఇట్లా విన్నారంట అని కూర్చోబెట్టి చెప్పాడు, కానీ నాకు అది తీసుకోలేకపోయాను. చాలా బాధేసింది. కానీ ఇది 3వసారి నేను ఆయనతో వర్క్ చేయడం. ఫస్ట్ గ్లోబల్లో, తర్వాత సూళ్ళూరుపేట, ఇది ఇక్కడ. కానీ ముందు 2 సార్లు నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆయన వెళ్తుంటే అది చాలా బాధగా ఉంది. రియలీ వీ మిస్ యువర్ ఇట్. మళ్ళీ కలుద్దాం. అదే రకంగా మొన్న పాపం సిస్టర్స్ కూడా ఇట్లా చెప్తుంటే నాకైతే అసలు ఎంతో ఎమోషనల్, ఇంత అటాచ్మెంట్ అని. కానీ ఎన్నో ఫేర్వెల్స్ చూసాము, కానీ మనం ఇంతలా ఒక అటాచ్మెంట్, ఎమోషన్స్ నేను వెరీ రేర్గా చూడటం. ఇంతకన్నా ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్. కన్సిడరేషన్ వారు చాలా మంచి వ్యక్తి. ఈజ్ ఆల్ సీజన్ మ్యాన్. అన్ని ఎపిసోడ్స్ కానీ అన్ని ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ కూడా ఈజ్ ఎక్సలెంట్ పర్సన్. ఎంత రిస్క్ వచ్చినా కానీ దాన్ని చాలా అద్భుతంగా ట్యాకిల్ చేస్తాడు. ముఖ్యంగా కోవిడ్ టైంలో అయితే 1.5 year డే అండ్ నైట్ చాలా బాగా కష్టపడ్డారు వంశీ గారి సహకారంతో. సో మీరందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు. ఇక్కడ ఏంటంటే హరికుమార్ రెడ్డి గారు రైట్ ఫ్రమ్ హౌస్ కీపింగ్ స్టాఫ్ టు టాప్ టీమ్ వరకు కూడా అందరితో కూడా అదే ఫ్రెండ్షిప్ తోటి, అదే లౌక్యంతో అందరినీ కూడా చాలా బాగా చూసుకున్నారు. వారు హైర్ ఎలివేషన్కి హైదరాబాద్ వెళ్తున్నారు కాబట్టి వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ సార్. మాట్లాడు ఉంటే తొక్కిపెట్టి లోపల వితౌట్ రైజ్ అప్ అంటే జీవితంలో అది ఇక్కడ లేస్తే కూడా జీవితంలో లేయాలంటే కొన్ని దగ్గర లేయడం నేర్చుకోవాలా, మాట్లాడడం నేర్చుకోవాలి. నువ్వు అసలు ఎక్కడ నీ మైనస్ ఏందో తెలుసా? నువ్వు చేస్తున్నావు ఫస్ట్ నుంచి వరకు, కానీ అది ప్రజెంట్ చేసుకోవాలి. నువ్వు ఎక్కడ తిరుమల సార్ కోవిడ్ టైంలో అనిల్ కూడా అలవని చేస్తున్నారు. అనిల్ అసలు ఏమైనా చేస్తున్నాడు అన్నట్టు చేస్తుండేది అనిల్, వేరే వాళ్ళు ఊరికి నీకు మాటలు చెప్తున్నట్టున్నారు అని చెప్పారు. ఇప్పటికి ఇంకా నువ్వు రైజర్ కాకపోతే అది నీ ప్రాబ్లం లేకపోయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఎంత చెప్పినా తక్కువ కదా, ఎంతో ఏదో కొంత చెప్పు. ఏదైనా ఒక సందర్భం ఎక్కడైనా నీకు బాగా నేను బాగా స్మాష్ చేసిందో లేకపోతే నీకు బాగా తప్పుతుందో ఏదో ఒక సందర్భం ఉంటుంది కదా, ఒక సందర్భం చెప్పి ఆమె కూర్చో. తర్వాత నేను సార్తో పాటు తిరుపతి వెళ్ళాను, నారాయణాద్రి ఓపెనింగ్. సార్ 6:30 కల్లా ఓపెనింగ్కి వెళ్ళాలని. సరే నేను బై మిస్టేక్ లేట్ అయింది కాదు. సార్కి అక్కడ అందరూ కలిసారు 6:15 కల్లా. నా కోసం సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీట్ అవటం మిస్ అయ్యారు.
అది లైఫ్లో నా కోసం ఆగారు, అది ఇప్పుడు కూడా మర్చిపోలేదు సార్. థ్యాంక్ యూ. మినిస్టర్ కంటే నువ్వు ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. కోవిడ్ నుంచి సార్తో జర్నీ చేశాను. దాదాపుగా 4.5 years సార్తో చాలా క్లోజ్గా ఉన్నాను. వర్క్ అంటే ఏ విధంగానో నేర్పించాడు నాకు. అనేది ఐపీలో పేషెంట్తో కానీ ఎలా మాట్లాడాలి, ఏ విధంగా నడుచుకోవాలి అని అంతకుముందు అసలుకి ఇంత క్లోజ్గా నేను మెడాల్లో కూడా చేశాను. సార్ కన్నా పెద్ద పెద్దలతోనే కలిసి తిరిగాను, కానీ వాళ్ళు ఇంత నాకు ఫ్రీడమ్ కానీ క్లోజ్నెస్ కానీ ఎక్కడా ఇవ్వలేదు. సారు అంతగా మమ్మల్ని దగ్గర తీసి ఇదిరా ఈ విధంగా ఉండాలి, ఇలా నేర్చుకోవాలి అని దారి చూపించాడు. మన కోసం పుట్టిన వ్యక్తి ఎవరంటే హరికుమార్ రెడ్డి గారే. వర్క్ పరంగా చెప్తుంది. ఇంతగా నేను ఎక్కువ ఏం మాట్లాడలేను. థ్యాంక్ యూ సార్. సార్తో నాకు ఎక్కడికంటే ముందు విజయనగరంలో పరిచయం ఉంది. సార్ కూడా తెలియదు, ఒక మాట చెప్తాను నేను. సార్తో అక్కడ విజయనగరంలో పనిచేసేటప్పుడు నేను అనుకున్నాను బాగానే పనిచేస్తున్నారు, కానీ నేను కూడా అడ్మినిస్ట్రేషన్ అప్పటికే 2 హాస్పిటల్స్ చేశాను అడ్మినిస్ట్రేటర్గా. కాకపోతే సార్తో వచ్చినప్పుడు 1 year అయినా వితౌట్ శాలరీ అతని కింద పనిచేద్దాము, పిఎండ్ఎల్ నేర్చుకుందాము, కొన్ని అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుందాము అనుకున్నాను. కానీ ఆ ఛాన్స్ నాకు రాలేదు. ఇక్కడ వచ్చింది అనుకున్నాను కానీ మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. వర్క్ తోటి నేర్పిస్తే ఆ వర్క్కి రికమెండ్ చేసిన వర్క్కి గౌరవం ఉంటుంది. సో ప్లాస్మెంట్స్ నేర్చుకో, ప్లేస్మెంట్స్ దాంట్లో తగ్గే నడుచుకుంటూ వస్తాయి. ఆల్ ది బెస్ట్. ఏదైనా ప్రాబ్లం జరిగితే ఫస్ట్ సార్ పిలిచి ఎందుకు ప్రాబ్లం జరిగింది తిడతారు. అది నెక్స్ట్ టైం రాకుండా రిపీట్ అవ్వకుండా చూసుకోమని సార్ దానికి చెప్తారు. కానీ అది ఎందుకు అయింది ఏంటని అంత రీజన్ అడిగి దాన్ని ఎలా అయిందని క్లియర్గా అడుగుతారు. అసలు అక్కడ తప్పు జరిగిందని తిట్టేయడం అట్లా ఏమి ఉండదు సార్. అలా ఎందుకు వచ్చింది, ఏంటి ప్రాబ్లం అని దాని గురించి అడిగి సెకండ్ టైం జరగకుండా చూస్తారు. అట్లా చాలా విషయాల్లో కూడా సపోర్ట్ చేస్తారు. రిపోర్ట్స్ విషయంలో కానీ ఏదన్నా శాంపిల్స్ రిపోర్ట్స్ డిలే అయినాయి, అట్లా ఎందుకు డిలే అవుతుంది, లేదా నెక్స్ట్ క్యాజువాలిటీ శాంపిల్స్ ఇట్లా వస్తున్నాయి కదా, అక్కడ ఎందుకు ఇట్లా కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ రావట్లేదు. అక్కడ సార్ వాళ్ళని పిలిపించి ఏంటి ప్రాబ్లం ఎట్లా అని దాన్ని రెటిఫై చేస్తారు సార్. అట్లా చాలా విషయాలు సపోర్ట్ చేశారు కదా. సార్ని చూసుకుని చాలా నేర్చుకున్నాం. ఎట్లా ఏంటి ఎలా చేయాలి, ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి అట్లా సపోర్ట్ చేశాను. థ్యాంక్ యూ. ఫ్లోస్లో పీసీగా చేస్తుంది. మార్నింగ్ 9:30, 10 ఆ టైంలో వచ్చి పి వెంకటేశ్వర్ అనే అతనికి సీటీ యాంజియోగ్రామ్ జరగాలి, ఎందుకు డిలే అయింది అని అడిగాడు. సార్ తెలియదు సార్ అంటే, పల్నాడు నుంచి వచ్చారు వాళ్ళు, మనం డిలే చేస్తే ఎలా అంటే అసలు ఏంటి ఏం ప్రాబ్లంతో వచ్చారంటే, ప్రీవియస్గా మేము మేము చేసేటప్పుడు పేషెంట్ డయాగ్నోసిస్ కానీ పేషెంట్ కండిషన్ కానీ అసలు అంటే పిఆర్ఓగా మేము తెలుసుకునేవాళ్ళం కాదు. పిఆర్ఓ డ్యూటీ ఎంతవరకు అంటే బిల్స్ తీసుకెళ్ళి పైన ఇవ్వటం, డిశ్చార్జ్ సమ్మరీ టైప్ అయితే అది తీసుకెళ్ళి ఇచ్చేది, ఫ్లోస్లో హ్యాండ్ ఓవర్ చేయడం, అంతవరకు మాత్రమే ఉండేది. బట్ ఒక సిస్టమాటిక్కి వచ్చింది ఎప్పుడంటే అది. సో ఫర్దర్గా నేను ఫ్లోర్లో పీసీగా చేసేంతవరకు కూడా తర్వాత నేను హ్యాండిల్ చేస్తున్న వాటిలో పేషెంట్ డయాగ్నోసిస్ ఏంటి, వాళ్ళకి జరిగిన ప్రొసీజర్స్ ఏంటి, బిల్లింగ్ డీటెయిల్స్, ఈవెన్ కొన్నాళ్ళు పీసీగా మేము బిల్లింగ్స్ కూడా చేసాం. సో అంటే మనం మిస్ అవుతున్నాం అనుకుంటాం, బట్ యాక్చువల్గా పర్సన్ ఎప్పుడు మిస్ అవుతాం తెలుసా, వాళ్ళు పెట్టిన స్టాండర్డ్స్ కానీ వాళ్ళు పెట్టిన ఒక ప్రొసీజర్స్ కానీ అది ఎప్పుడైతే మనం డీవేట్ అయిపోయి లేదా అది చేయటం ఆపేస్తామో అప్పుడు నిజంగా మనం పర్సన్ని మిస్ అవుతాం. సార్ ఇన్ని సంవత్సరాలు 4 years లేదా తన ఉన్నంత టైంలో ఏదైతే మనల్ని ట్రైన్ చేశారో, ఏ విధంగా అయితే మనం
ఇదయ్యామో, షైన్ అయ్యామో, ఇఫ్ యూ కీప్ ఆన్ డూయింగ్ దట్ అండ్ కీప్ ఆన్ డూయింగ్ దట్, వీ విల్ నెవర్ మిస్ ద సన్. ఐ ఫీల్ దట్. నాకు ఏదన్నా నేను కొన్ని కోరిలేట్ చేసుకుంటుంటాను, ఎందుకంటే మోస్ట్లీ నేను భగవద్గీత కొన్ని చదువుతుంటాను కాబట్టి. యత్యదాచర శ్రేష్ట, అది చెప్పడానికి రావట్లేదు ఈ మూమెంట్లో. యత్యదాచర శ్రేష్ట మీనింగ్ వచ్చేసి వాట్ ద హైయెస్ట్, మన అంటే ఇప్పుడు ఒక ఫ్లోర్ ఇదిలో కానీ ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏదైతే ఫాలో అవుతుంటారో దట్ విల్ బీ ఫాలోడ్ బై ఆల్ ద స్టాఫ్ ఆర్ ఆల్ ద పీపుల్, అండ్ ఇట్ విల్ బీ టేకెన్ as standard and it will be followed by all others. Okay, so we should follow what we have learned from him so that we cannot miss అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. ఏమేమి వర్క్ చేసుకుంటున్నాం? ఫ్లోరింగ్, చుట్టూ ఫ్లోరింగ్, ఐసీలో హీటర్తో సమస్యలు, వాటర్ సమస్యలు ఉన్నాయా లేదా, గేజర్ సమస్యలు, అవి సార్ట్ అవుట్ చేశాను. చుట్టూ ఫ్లోరింగ్, చుట్టూ మట్టి ఉండిందా, వచ్చినప్పుడు మట్టి ఉండిందా, టైల్స్, చెట్లు వెల్కమ్ చెప్తున్నాయా, కలిసే చేసాము. ఐసీలో నర్స్ కాల్ సిస్టమ్ ముందు లేదుగా, దాన్ని సెట్ చేసుకున్నాం కదా, కలిసే చేసాము. ఇది చెప్తున్నారు. ఓకే, అది కూడా సీలింగ్ మీకు తెలిసి ఉంటుంది. సీలింగ్ వర్క్, బిల్డింగ్ పెయింటింగ్ వర్క్, వాట్స్ చుట్టూ ఇవన్నీ చేసినందుకు దర్శనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వ్యూయింగ్. మంచి మంచి విషయాలు చెప్పారు. నేనైతే సార్ దగ్గర నుంచి 2 విషయాలు గట్టిగా నేర్చుకున్నాను, ఫాలో అవుతాను కూడా. ఈ ఇన్స్టిట్యూటే కాదు, నేను జీవితంలో ఏ ఇన్స్టిట్యూట్లో పనిచేసినా సరే నేను అదైతే ఫాలో అవుతాను. ఫస్ట్ ఇష్యూ, సార్ మనం ఏదైనా ఒక ప్రాబ్లంతో కానీ ఏ ఇష్యూ మీదైనా మన సార్ దగ్గరికి వెళ్తే పూర్తి లాస్ట్ అక్షరం వరకు మన ప్రాబ్లంని వింటారు, దానికి సరైన మార్గాన్ని మాత్రమే చూపిస్తారు. ఇది ఫస్ట్ ఇష్యూ. రెండో ఇష్యూ, నేను మా జనరల్గా అందరికీ తెలిసే ఉంటుంది, నేను బాగా బిజీగా ఉంటాను కూడా. నాకు కేసెస్ అయితేనేమి ఏదైతే ఉండే టైంలో ఇంకొంచెం టైం ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. కానీ సార్ని చూసి నేను నేర్చుకున్నది ఏంటంటే 24 గంటల్లో కూడా ఎంత ఇష్యూనైనా సరే బ్యాలెన్స్డ్గా ట్రీట్ చేయొచ్చు, బ్యాలెన్స్డ్గా లైఫ్ లీడ్ చేయొచ్చు అనే విషయాన్ని నేను సార్తో మాట్లాడుతున్న టైంలో కానీ చాలా విషయాల్లో నేను 2-3 సార్లు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని విషయాల్లో చూసినప్పుడు కూడా అక్కడ ఉండేటువంటి పరిస్థితులను నేను గమనించి నేను నేర్చుకుని ఈ 2 విషయాన్ని, సార్ ఐ ప్రామిసింగ్ యూ నేను లైఫ్లో మిమ్మల్ని మర్చిపోను. రెండో విషయం, ఇంకోటి, మీరు నింపిన స్ఫూర్తి నా జీవితాంతం ఉంచుకుంటానని నేను గట్టిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. He will give you the solution for that. That I was 100% sure. Any possible solution will be given to you. And he listens to you. He's a good listener when you go to him with anything. And for my department, I will say we complimented to each and every, and you complimented me more. I was so very happy to work with you, and he has really won my heart. I really thought I would take another heartwarming farewell from him, but now this is a sad, heart-wrenching farewell to you. Really feels sad to say that. Hope we'll meet again. Thank you so much. రాజ్యాన్ని విడిచి రాజు అరణ్యానికి వెళ్తున్నాడు. ఇక్కడికి విచ్చేసిన సామంత రాజులందరూ, ఈ సామంత రాజులందరినీ పరిపాలించిన మా రాజు ఈరోజు అరణ్యానికి వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఒక మాట అయితే నేను గట్టిగా నమ్ముతాను, when he walked
నాలెడ్జ్ రేడియేటెడ్ ఆన్ ది క్యాంపస్. ఆయన ఎక్కడ నడిస్తే అక్కడ జ్ఞాన కాంతులు వెదజల్లుతూ ఉంటాయి. ఆ జ్ఞాన కాంతులు వెదజల్లేటప్పుడు మనం ఆయన పక్కన నిలబడ్డామంటే ఆ జ్ఞాన కాంతులు మన మీద కూడా పూయబడతాయి. అలా పూయబడ్డ ఒక వ్యక్తిని నేను అనుకుంటున్నాను. ఆయనతో నడిచినప్పుడు ఆయనలా ఉండాలి, ఆయనలా సౌమ్యంగా మాట్లాడాలి, ఆయనలా కుదిరితే మంచి చేయాలి, ఆయనలా గొప్ప మనిషి అలా ఉండడం కష్టం, ఉండాలని ట్రై చేయాలి అని అనుకునేవాడిని. ఒక పాటని, చాలా పాటలు చాలా డైలాగులు రాశాను సార్ కోసం. ఇది బహుశా నేను ఇక పాడనేమో. ప్లీజ్ నా కోరస్ స్టాఫ్ ఇది రావాలి. కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా, పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా, తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలోనే దేవుడిగా బాతో ఉంటావా, నీ అడుగులకే మడుగులు వస్తే వాళ్ళం, నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా. దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా, దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా. తమనేలే రాజును మోసే భాగ్యం కలిగిందనుకుంటూ నీ బండల గుండెలు పొంగి పండగ అయిపోదా, తను చిందించే చెమటను తుడిసే పుణ్యం దొరికిందనుకుంటూ పులకించిన ఈ నేలంతా పచ్చగా అయిపోదా. నీ మాటే మా మాటయ్యా, నీ చూపే శాసనమయ్యా, మా రాజు నువ్వే, తండ్రి నువ్వే, కొడుకు నువ్వే, మా ఆయువు కూడా నీదయ్యా. దండాలయ్యా దండాలయ్యా మా రాజై ఉండాలయ్యా, దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా, దండాలయ్యా దండాలయ్యా మా రాజై ఉండాలయ్యా, దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా. థ్యాంక్ యూ ఆల్. హెచ్ఓడి మీటింగ్ పెట్టినప్పుడు ఐ థింక్ మే 8 మీరు జాయిన్ అయ్యారు. మే 8 జాయిన్ అయిన తర్వాత నుంచి ఈసారి హెచ్ఓడి మీటింగ్ పెట్టాము. తర్వాత అర్థమైంది కదా ఎందుకు పెట్టారు ఏంటంటే స్టార్టింగ్ ఎంత డైలీ గ్యాదర్ అవడం ఏంటని. తర్వాత స్లోగా ఏంటంటే ఇట్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ అండ్ కరెంట్లీ డైలీ వీఆర్ సీయింగ్ వీఆర్ ఏబుల్ టు అప్డేట్ ఆర్ ఇష్యూస్ ఇన్ ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ అండ్ కోఆర్డినేషన్ ఏమైనా ఉంటే ఆ ప్లాట్ఫామ్ ద్వారా మనం వేరే డిపార్ట్మెంట్ నుంచి మనకి ఏమైనా కావాల్సి ఉంటే మన కమ్యూనికేషన్కి ప్లాట్ఫామ్గా అవుతుంది. అంటే ఇన్ని రోజులు అనిపించలేదు, వన్స్ సార్ వెళ్ళిపోతున్నప్పుడు నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అంటే ఎవరిని మనకు బాగా డైలీ వర్క్ ప్లేస్లో వర్క్ చేసినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడే వాళ్ళు అంటే మనం వద్దనుకున్నా మనం ఇన్నర్ కాన్షియస్ ఇట్ విల్ రీకలెక్ట్ అనమాట వాట్ ఆల్ గుడ్ థింగ్స్ బీ హిట్. నా పర్సనల్గా నేను వచ్చేసరికి సార్కి నాకు తెలిసి చేరినప్పటి నుంచి ఫస్ట్ హోమ్ కేర్ గురించి ఉంది. రమేష్ బాబు గారు అంటే రమేష్ హాస్పిటల్ నుంచి హాస్టల్ హోమ్ కేర్ రెవెన్యూ రావట్లేదు సార్. ప్రాక్టికల్గా నాకు అంటే ఈవెన్ తిరుమల రెడ్డి గారు ఏం రావట్లేదు, ఏం చేస్తున్నాను, అసలు చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదని చెప్పి నాకు ఫోన్ చేసి
సిఓ సార్ ఒకళ్ళే ప్రాక్టికల్గా నాకు హేమంత్ అని అందులో ఎంప్లాయ్ ఉంటారు అందులో నుంచి నిజంగా ఈ జియోగ్రఫిక్ లొకేషన్లో నిజంగా ఈ బిజినెస్ హోమ్ కేర్ బిజినెస్ ఆపర్చునిటీ సార్ కూడా 2-3 ప్లాన్స్ కట్టే అరౌండ్ 60,000 దాకా ఖర్చు పెట్టి ఫ్లైయర్ యాడ్స్కి వాటికి పెట్టి చూశారు పొటెన్షియల్ ఉందా లేదా లేదు ఎంత ఖర్చు పెట్టినా ఈ ఏరియాలో లేదన్న తర్వాత నుంచి ఇంద్రనీల్ గారు లేకపోతే ఎవరైనా కానీ సరే ఉండి నేనేం మాట్లాడాను సరే ఉండి ఈ ఏరియాకి అంత లేదు మీరు అనవసరంగా దీని మీద టైం వేస్ట్ చేసి చేతిని ప్రెజరైజ్ చేయమని చెప్పి సార్ నాకు ఆ విషయంలో ఈ రోజుకి అంటే ఎవరు హైయర్ మేనేజ్మెంట్లో అవ్వదు ఒక రమేష్ హాస్పిటల్లో గుంటూరు విజయవాడలో జరుగుతుంది ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అన్నా కానీ ఈ రోజుకి సార్ మాట్లాడి నాకు ప్రెజర్ లేకుండా చేశారు. తర్వాత వచ్చేసరికి ఫార్మ్స్కి వరకు వచ్చేసరికి ఎనీ ఇష్యూ అయితే వార్డ్స్లో ఎర్రర్స్ జరుగుతాయి లేకపోతే స్టాక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ని చెప్పినప్పుడు సార్ కంప్లీట్గా లెసన్ చేసి ఫస్ట్ మమ్మల్ని అడిగారు ఏంటి ఇప్పుడు ఉన్నదానికి ఏంటి సొల్యూషన్ అడిగారు. మోస్ట్ ఆఫ్ ద టైం నేను అబ్జర్వ్ చేసింది రీకనెక్ట్ చేసింది ఏంటంటే ఆన్సర్స్ మా దగ్గరే ఉండేవి. కాకపోతే ఏంటంటే అది అందరూ అంటే దాంట్లో ప్రాసెస్ ఇన్వాల్వ్ అందరినీ కూర్చోబెట్టి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని అందరినీ ఓకే అనిపించి మా చేత ఇమీడియట్గా సొల్యూషన్ వచ్చేలాగా సార్ చేశారు. ఎనీ ఇష్యూ రిలేటెడ్ టు స్పెషలైజ్డ్ సర్జరీస్ కానీ లేకపోతే ప్రజెంట్ లాస్ట్ వీకే తీసుకుంటే ఆల్బమిన్ షార్టేజ్ ఉంది. సో షార్టేజ్ చెప్పాను సార్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో చెప్పారు. మాతో ఏమో స్టాక్ వచ్చేలాగా కోఆర్డినేషన్ చేసుకోండి కావాల్సిన పీగోలు అంటే 4 వెండాలు అంటే 4 కాల్స్ ఎవ్రీటైం మనం ఆర్డర్ చేసేది 30-24 ఆర్డర్ చేస్తాం. అట్లాంటి సార్ ముందు క్యాటర్ ఎవరి దగ్గర వస్తే ఆ దగ్గర అని చెప్పి మొత్తం 4 వెండాలకి ఆల్మోస్ట్ 4 లక్షలు ఆల్మోస్ట్ ఆర్డర్ చేసుకోండి అని చెప్పి సార్ అప్రూవ్ చేస్తారు. ఈవెన్ విజయవాడ యాస్ట్రల్ లెవెల్ ఎక్కడ ఫోన్ చేసినా కానీ ఎక్కడ ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు. సార్ ముందు పీగోలు ఇష్యూ చేయండి ముందు స్టాక్ దగ్గర పెట్టుకోండి అని చెప్పి అందరూ చేస్తారు. లక్కీగా ముందు 4 ఇష్యూ చేస్తూ ఫాలోఅప్ చేయండి ఆ స్టాక్స్లో చేసి ఎక్కడ గ్యాప్ రాలేదు మెడిసిన్స్ అట్లా ఆన్ టైం ఆల్వేస్ సర్ వాజ్ అవైలబుల్. అండ్ ఇంకా ఫార్మసీ సపరేట్ చెప్పాలంటే కేపీఎంజీ ఆడిట్ కానీ లేకపోతే యాస్ట్రోల్ ఆ రిపోర్ట్లు ఈ రిపోర్ట్లు ఎస్పెషల్ అని అడిగేవారు. నాకు దానికే టైం సరిపోయి స్టార్టింగ్ సార్ ఒకరోజు కన్సర్న్ కోఆర్డినేటర్ ఫోన్ చేసి యాస్ట్రోల్ సో వాట్ ఈస్ నీడ్ ఆఫ్ దిస్ రిపోర్ట్ డైలీ అప్డేటింగ్ వెన్ దెర్ ఈస్ నో యూ support from you in terms of when there is shortage of supply, there is no support from your end. What is the use of me updating to you and getting మాట్లాడి నేను ఆ డైలీ చేసే వర్క్ అందరితో స్టాప్ చేసి మంత్లీ అప్డేషన్ పెట్టి చేసి ఫార్మసీలో స్లోగా ఇక్కడ నిజంగా హాస్పిటల్ బెనిఫిట్గా ఉపయోగపడే దానికి నన్ను వాడుకునేటట్టుగా సార్ చేశాను. తర్వాత ఇంకా కేపీఎంజీ ఆడిట్ కావచ్చు లేకపోతే ఇక్కడ అనుకున్న అంతా ఏమో జరిగేదంటే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నుంచి స్వాతి మేడం అన్నీ కేపీఎంజీ ఇట్లా వాటర్ లేదంటే మొత్తం మీరే ఇవ్వాలి మొత్తం మీరే ఇవ్వాలని మా మీద ప్రెజర్ ఉండేది. ఆ డాక్యుమెంట్స్ కావాలి ఆ పాలసీస్ కావాలి యాక్చువల్గా మన దగ్గర ఉండదు అంతా వాళ్ళ దగ్గర మెయింటైన్ చేస్తాం. కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు మీరు ఇవ్వట్లేదు అది చెప్పి మీటింగ్లో చెప్పారు. కానీ సార్ మాకు చాలా సపోర్ట్గా నిలబడి ఎక్కడుందో చెప్పండి మీరు అది ఇక్కడ అన్నీ మీరు హ్యాండిల్ చేస్తారు. మీరు ఇక్కడ ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఇక్కడ టీంని అడిగి మీరు ఎంతవరకు ప్రెజరైజ్ చేయడం కరెక్ట్గా చెప్పేసి సార్ గట్టిగా అడిగిన తర్వాతే మా మీద ప్రెజర్ ఇవ్వబడేది. లేకపోతే అప్పుడు దాకా అంటే సార్ సిట్స్ ఇన్ టు మీటింగ్ ద హోల్ ప్రెజర్ వాజ్ ఆన్ ఆర్ రైట్స్ అని వీఆర్ అనేబుల్ టు హ్యాండిల్ యువర్ సిచ్యువేషన్. అట్లాగే ప్రొక్యూర్మెంట్ అయినది అందుముందంతా వరాకముందు ప్రొక్యూర్మెంట్ అంతా విజయవాడలో ఉంటుంది. ఈవెన్ దో మేము ఇండియన్ చేసినా వాళ్ళు పీఓస్ ఇష్యూ చేసేవాళ్ళు అంటే ఇష్యూ చేయడం వల్ల చాలా గ్యాప్ ఉండేది. సార్ ఏం చేశారంటే ఈ గ్యాప్ అంత ఉంటుంది కదా ఇక్కడే హ్యాండిల్ చేయండి అని చెప్పేసి వాళ్ళు మీరే హ్యాండిల్ చేసుకున్నారు. సార్ అండి మీ వెనకాల నేనున్నాను మీరు తీసుకోండి ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ యూ కెన్ హ్యాండిల్ అని చెప్పి నన్ను సుబ్రహ్మణ్య గారిని హ్యాండిల్ చేయమని మేము ఒప్పుకున్నాం. ఈ రోజుకి ఇప్పుడు నిజం చెప్పాలంటే సార్ లేదు ఎనీ ఇష్యూ వచ్చినప్పుడు పూర్తి బ్యాక్ ఆఫ్ అనే ఇష్యూ నాకు సుబ్రహ్మణ్య గారు రిక్రూట్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి ఎంత ఫ్రీ హ్యాండ్ ఇస్తారంటే నాకు ఈవెన్ దో యాక్చువల్గా అన్ని ఆర్గనైజేషన్స్ మన గ్రూప్లో 15-20 days ఆర్గనైజేషన్ ఇన్వెంట్లో మెయింటైన్ చేయమంటారు. మేము 2 months మెయింటైన్ చేస్తాం సార్ అని అడుగుతాం. అతను ఇంకా పెట్టుకోండి ఇబ్బంది లేదు నేను చెప్పుకుంటాను అంతా ఫ్రీ హ్యాండ్. ఈవెన్ ఇక్కడ ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్తే ఇమ్మీడియట్గా దానికి ఒక సార్ట్ అవుతుంది. కన్సల్టెంట్తో మాట్లాడడం కానీ కూడా రావట్లేదు
దానికి ఇది చేసుకోండి. ఎనీ సిచ్యువేషన్ ఎంప్లాయీస్ మధ్య ఏదైనా కోఆర్డినేషన్ మిస్ అయింది, ఇద్దరిని పిలిపిస్తారు, కూర్చోబెడతారు. ఇది మీ దగ్గర ల్యాగ్ వస్తుంది, ఎందుకు వస్తుంది, మీ కోఆర్డినేషన్ ఏంటి, ఇట్లాంటి ప్రతి విషయంలో ఎనీథింగ్ ప్రతి దాంట్లో మాకు సపోర్ట్గా బ్యాక్ బోన్గా. నాకు తెలిసి నేను చాలా ఆర్గనైజేషన్స్ మారాను. ఇక్కడి నుంచి నేను 2-3 సార్లు బయటకు వెళ్ళొచ్చాను. అంత నెగిటివ్ ఉన్నా ఒకరోజు మెసేజ్ చేసి సార్ ఇట్లా నేను రావాలనుకుంటున్నానని అడిగాను. ఇమ్మీడియట్గా కాల్ చేశారు, వచ్చేసారు, వచ్చేసారు. అంతా సపోర్ట్ చేసిన సార్ ఈరోజు వెళ్ళిపోతున్నారంటే ఐ ఫీల్ వెరీ వెల్ మై సెల్ఫ్. సార్ని చాలా మిస్ అవుతుంది నేను ప్రత్యేకంగా నా వరకు. అందరికీ తెలిసిన విషయం, ప్రతి ఒక్కరికి జీవితంలో వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి. ఆయన ఎక్కడికి వెళ్ళట్లేదు. మనం ఎవరో ఒకే ఆర్గనైజేషన్లో ఎక్కువ సంవత్సరాలు వర్క్ చేస్తామని చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఒక మంచి విషయం ఏంటంటే ఎక్కడికి అమెరికాలో ఎక్కడికి వెళ్ళట్లేదు, మన అందరికీ అవసరం అయ్యే కేసే కదా హైదరాబాద్. ప్రతి ఒక్కరికి మనకి ఎక్కడో ఏదో ఒక రోజు హైదరాబాద్లో ఏదో ఒక అవసరం ఉంటుంది. అవసరం అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు, హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేయించుకొని వచ్చేసేయచ్చు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే హరికుమార్ రెడ్డి గారు చాలాసార్లు అందరినీ అరిచి ఇలా చేసుకోవచ్చు. నేను మన లైఫ్లో కొన్ని 100,000 మందిని చూస్తాను, లక్షల మంది నుంచి వెళ్తుంటారు. మానవత్వం, హ్యుమానిటీ, ఏ విషయాన్నైనా హ్యుమానిటీతో ఆలోచించాలి. మేము వాళ్ళని ఎట్లా, మన స్టాఫ్ వాళ్ళ అవసరాలు ఏంటి, అలాగే పేషెంట్స్ ఆర్థిక అవసరాలు ఏంటి, ఫ్రెండ్స్కి ఎట్లా చూడాలి. ఇవి చాలా తక్కువ మంది చూసాం. బ్యాక్ స్టాప్ చేసే వాళ్ళు ఎంతో మంది చూసాం. మనతో ఒక అవసరం వచ్చినప్పుడు వాళ్ళ మన కోసం కష్టపడాల్సి వస్తుంది. నాకు అవసరమైంది, నాకు క్లోజ్ ఫ్రెండ్, కానీ కష్టం అనిపించినప్పుడు ఫ్రెండ్షిప్ చూపించాలి. అట్లా మనకు ఎవరికైనా కష్టం వస్తే దాన్ని ఎంత పెయిన్ అయినా తీసుకునే వ్యక్తులు చాలా తక్కువ వాళ్ళు డాక్టర్. ఇది ఎవరికైనా బాధే, మీరు ఎంత క్లోజ్గా ఉన్నారో అంతకన్నా ఎక్కువ క్లోజ్గా ఉంటారు. ఎంత క్లోజ్గా ఉండాలి. ఒక అన్నదమ్ములు ఎట్లా ఉంటాయి, లేకపోతే ఒక ఇంట్లో మా పిల్లలతో రోజు కొట్లాడతాను, అట్లా కొట్లాడుతున్నాను, బాధగానే ఉంటుంది. కానీ ఆయన హ్యాపీగా ఉండాలనే కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది. మనకి ఎవరైతే మనం ఇష్టపడతామో వాళ్ళు హ్యాపీగా ఉండేదానికి మనం ఏం చేయాలి అని చేయాలి. అందువల్ల బాధపడే మాట్లాడాల్సిన అవసరం లేదు. బికాస్ హరికుమార్ రెడ్డి ఫ్యామిలీ నీడ్స్ ఆయన కుటుంబం కోసం కొంత టైం స్పెండ్ చేయాల్సింది. ఇది కీ పీరియడ్. వాళ్ళ అబ్బాయి ఇంటర్వ్యూ వచ్చాడు, వాళ్ళ వైఫ్ ఇక్కడే హ్యాండిల్ చేయలేకపోతుంది. సో సంతోషంగా మనం ఆయన ఫ్యూచర్ ఎక్కడున్నా కూడా ఇంతకన్నా మంచి బెటర్ పొజిషన్లో ఉండాలి. మనందరికి హెల్ప్ చేసే కండిషన్లో ఉండాలి, మనకు సహాయం చేయగలిగే పరిస్థితిలో ఉండాలి. అలాగే డాక్టర్ హరికుమార్ రెడ్డికి వాళ్ళ ఫ్యామిలీకి బెస్ట్ విషెస్ చెప్తాను. ఎక్కడికి దూరం వెళ్ళట్లేదు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలనుకో ఎవరున్నారులే మనకు వెళ్ళేదానికి ఇప్పుడు ఆ బాధే లేదు. ఎప్పుడు కార్ వేసుకోవటం, కారు సాటర్డే అయిందా, ఈవినింగ్ బయలుదేరామా, నైట్ వెళ్ళామా, హ్యాపీగా ఉన్నామా, ఓకే 2 hours స్పెండ్ చేసామా, వచ్చామా. ఇది నాట్ గోయింగ్. మళ్ళీ అవకాశం వస్తే వస్తానని ఎక్స్పెక్ట్ చేద్దాం. చిన్నగా వాళ్ళ పిల్లల్ని మోటివేట్ చేద్దాం. అక్కడ బాగా హ్యుమానిటీ వ్యక్తి నువ్వు రీప్లేస్ చేస్తారా లేదా టైం చూద్దాం. నాకైతే తెలియదు కానీ సార్, మీరు వచ్చిన కొత్తలో సార్, మీరు వచ్చిన ఒక 1 week 10 days లోపు సెంథిల్ సార్తో ఒక విషయం నేను మాట్లాడాను సార్. సార్తో మాట్లాడాను, పైకి వెళ్ళి నువ్వు సార్తో కలువు అని చెప్పారు సార్. నేను అక్కడ వచ్చి ఒక 1 hour వెయిట్ చేశాను సార్. చూస్తూ ఉన్నాను, మీరు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. కలుద్దాం అంటే ఫోన్ మాట్లాడుతున్నా అంటే మీరు ఫోన్ మాట్లాడే విషయం కాదు, నేను కలవడానికి బిజీగా ఉన్నాను. సో ఓపీ నుంచి ఒక 2 సిస్టర్లు కూడా వచ్చారు. అదే టైం ఈవినింగ్ 6:30 మోస్ట్. వాళ్ళకి తెలియక డోర్ తీశారు సార్. మీరు అట్లా ఉంటే ఏంటమ్మా అని అన్నారు. వాళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు. ఇంకా సార్ టైం పడుతుందేమో అని చెప్పి నేను ఇంటికి వచ్చేసాను. 7 అయింది, ఇంటికి వచ్చాను సార్.
తర్వాత నాకు కాల్ చేసి ఏమనుకోవద్దు సారీ అమ్మ నేను మాట్లాడతానని చెప్పారు సార్. అది ఇప్పుడు కూడా ఒక 6-5 మ్యాక్సిమం 10 మెంబర్స్ కూడా చెప్పుకుంటాను సార్, ఇది గాడ్ ప్రామిస్, దాని మీద నమ్మకం. అండ్ అంత స్టేజ్లో ఉండి కాల్ చేసి నాకు ఇలా కలవలేకపోయినామో సారీ అని చెప్పాను, నేను మర్చిపోలేదు సార్. అదొకటి, అది గాడ్ ప్రామిస్, అది రియల్గా జరిగింది, చెప్పుకున్నాను కూడా చాలా మంది. సో అది మర్చిపోవాలి. అలాంటి మెంటాలిటీ ఎవరికి ఉండదు ఆ స్టేజ్లో ఉంది. ఇంకా 2-3 ఉన్నాయి సార్. ఈసీజీ మిషన్లో రూమ్లో చైన్ పోయిందని చెప్పి కంప్లైంట్ చేసినప్పుడు ఫస్ట్ అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని మొత్తం మీరు ఎంక్వైరీ చేసి మా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకున్నారు. అసలు దాని సొల్యూషన్ ఏంటి, జరిగిందా లేదని చెప్పి దాన్ని కూడా మీరు చాలా సేవ్ చేశారు. నాకైతే ధైర్యం సరిపోవట్లేదు సార్. ఆల్ ది బెస్ట్ సార్. సార్తో అనుకుంటే నాకు ఈ రోజు కాదు, ప్రీవియస్ ఆర్గనైజేషన్లో కలిసి, కాకపోతే చాలా తక్కువ టైం. అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ సార్తో మళ్ళీ వర్క్ చేస్తానని కూడా నేను అనుకోలేదు. ఆయన యాక్చువల్గా నాది ప్రొఫైల్ కాదు ఇది, బట్ ఈ ప్రొఫైల్లోకి వచ్చిన తర్వాత సార్ నాకు గైడు, ఒక టీచరు, ఒక మెంటర్, ఒక రోల్ మోడల్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా నేను ఆయన నుంచి హ్యాండిల్ చేసింది ఏంటంటే సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి. ఏదైనా ఒక ప్రాబ్లంతో వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా దానికి డెసిషన్ తీసుకోకుండా ముందే వెనక మొత్తం ఆలోచించి డెసిషన్ తీసుకున్నాను. అందరూ వెళ్ళిపోతున్నారు, ఫీల్ అవుతున్నారు, కానీ బట్ ఆయన వెళ్ళిపోతున్నప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎక్కడుండి ఆయన చాలా సఫర్ అయ్యారు. మేబీ మీకు తెలియకపోవచ్చు, పర్సనల్గా కొంచెం సార్కి నాకు కొంచెం అవకాశం ఉంటుంది. మేబీ ఎవరితో షేర్ చేసుకున్నారు, కొన్ని పర్సనల్స్ కూడా మీరు షేర్ చేసుకున్నాను. ఈవెన్ నా పర్సనల్ కెరీర్గా ఈవెన్ సార్ హెల్ప్తో నేను అడ్వకేట్ కూడా కంప్లీట్ చేశాను ఇక్కడే. సో థ్యాంక్ యూ సార్. అనే విషయం మీరు ఈ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఏంటి అగ్రిగేట్ కావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ ఖర్చు మీ దగ్గర ఉండి, ఆ కలేసం మీ దగ్గర ఉంది, ఆ టాలెంట్ మీ దగ్గర ఉందని కోరుకుంటున్నాను. ఈ జాబ్ పైకి పెట్టుకో, ఇంకా దగ్గరికి పెట్టుకో. అది యాక్చువల్గా నేను జాయిన్ అయిన 3 ఇయర్స్లో సార్తో నా జర్నీ 1 ఇయర్ మాత్రమే, కరెక్ట్గా 1 ఇయర్ లాస్ట్ సెప్టెంబర్ నుంచి సార్ చాలా సపోర్ట్ చేశారు. కొన్ని సిచ్యువేషన్స్లో కూడా కొన్ని ఛాలెంజింగ్గా భయం అయితే చెప్పు నేను చూసుకుంటాను అంట, లేదు సార్ నేనే ఫేస్ చేస్తానని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. సార్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. సార్ సఫర్ అవుతున్నారు కాబట్టే వెళ్తున్నారు కాబట్టి సార్ హ్యాపీగా ఉండాలని. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. చాలా చిన్నది, ఆల్మోస్ట్ 3 months కూడా కంప్లీట్ కాలేదు. బట్ సార్ దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను అసలు ఏమీ నేర్చుకోలేకపోయాను. మళ్ళీ అవకాశం వస్తే నేర్చుకోవాలనుకుంటున్నాను. సార్ బెస్ట్ విషెస్ ఫర్ యువర్ ఫ్యూచర్స్. దాంట్లో ఏంటంటే అంతా ఆన్లైన్లో మీటింగ్ అన్నీ ఉండేవి. ఫస్ట్ అందరికంటే ముందు నేనే బాగా పరిచయం సార్కి ఈ డిపార్ట్మెంట్లో, ఐటీ డిపార్ట్మెంట్కి. మా డిపార్ట్మెంట్ చాలా సపోర్ట్ చేసేవాడు. ఏది కావాలన్నా కూడా అసలు ఇది వద్దు అని లేకుండా ప్రతి దాని మీద చేయించేవాడు సార్. నాకు చాలా నేర్పించాడు. ఇక్కడికి రాకముందు కూడా చాలా ఆర్గనైజేషన్ చేసొచ్చాను కదా, కానీ ఇక్కడికి వచ్చినాక సార్ చాలా నేర్పించాడు. చాలా నేర్చుకున్నాను కూడా నేను. సార్ వచ్చి ఫస్ట్ ఇంటర్వ్యూ గురించి చెప్తాను. లైక్ ఇంటర్వ్యూ వచ్చి 3 rounds. ఫస్ట్ వంశీ సార్ దీపా మ్యామ్తో అయిపోయింది. సార్తో చేయాలి, వెయిట్ చేస్తాను. ఫస్ట్ డే, సెకండ్ డే వెయిట్ చేస్తున్నాను. అంటే నేను ఏమంటే వీళ్ళు హెచ్ఆర్ రూమ్లో కూర్చోబెట్టేశారు. సో సార్కి తెలీదు నేను వెయిట్ చేసింది. అండ్ అగైన్ థర్డ్ డే వెళ్ళి మీట్ అయ్యేటప్పుడు సార్ని చెప్పాను, సార్ ఇట్లా వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ సార్ యాజ్ పులియా సార్ చెప్పినప్పుడు ఫస్ట్ ఒక సిఓ సార్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ మేకింగ్ యూ వెయిట్ అని ఫస్ట్ సార్ తీసుకొని అపాలజీస్ మళ్ళీ మాట్లాడారు. టైం ఇచ్చి దెన్ ది ఇంటర్వ్యూ కంటిన్యూ. అండ్ సో అప్పుడు తెలుసుకున్నాను సార్ లైక్ గ్రాటిట్యూడ్ అండ్ హౌ బిహేవ్డ్ అనేది. అండ్ హీ సపోర్టెడ్ వెరీ వెల్ టు అవర్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ హైలైటింగ్ ఆ డిపార్ట్మెంట్. యాక్చువల్లీ ఇప్పుడు దాకా ఉండేది తెలియట్లా. అండ్ మెయిన్లీ న్యూట్రిషన్ వీక్ చాలా బాగా వచ్చింది మీ వల్లనే. సో వీఆర్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ వీ రియలీ మిస్ యూ. థ్యాంక్ యూ సార్. వచ్చినప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, ఏం చేంజెస్ జరిగాయి? నేను వచ్చినప్పుడు ఫైల్స్ ఎక్కడ పడితే అక్కడ, అంటే నాకు ఒక డిపార్ట్మెంట్ రూమ్ అంటూ లేదు. కాన్ఫరెన్స్ హాలు చాలా రూమ్స్లో ఉండేవి. సార్ వచ్చాకే చాలా చేంజెస్ వచ్చి నాకంటే ఒక డిపార్ట్మెంట్, ఒక రూమ్ మాకు ఇది ఏర్పడ్డాయి. సార్ వెళ్ళిపోతుందని చాలా మిస్ అయిపోతున్నాను.
తిట్టాను నిన్ను. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, అంతకుముందు ఒక ఫైల్ తీయాలంటే నువ్వు 1000 ఫైల్స్ని కదిలించేదానివి. ఇప్పుడు 3 years ముందు 2.5 years ముందు ఫైల్ అడిగినా కూడా అలాంటి బాక్స్ నెంబర్ 42లో ఉంటుంది, పోయి తీసుకురాబా అని చెప్తున్నాను. అంత ఈజీ తెచ్చుకోవడానికి నువ్వు చాలా కష్టపడ్డావు. అండ్ ఐ థింక్ నేను పెట్టిన టార్చర్ ఇప్పుడు నీకు సుఖంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. డీల్ చేయడం పులి పవన్లో దూకడమే. బట్ ఏదో డైలాగ్ చెప్తుంది కదా, ఫోటో తీసుకోకూడదు ఏదో అనుకుంటుందో సింహంతో తీసుకోవచ్చు. సరే చదివించింది కదా అని ఫోటో దిగాలని చూస్తే మాత్రం కదా అట్లే ఉంటుంది కన్సల్టెంట్స్ తోటి కథ. బట్ ఆ ఏరియాలో కొంచెం డీల్ చేస్తా. రాఘవరావు చాలా ఇబ్బంది పడ్డాడు. చాకచక్యంగా డీల్ చేయాలి వాళ్ళతోటి. అంటే వాళ్ళని అర్థం చేసుకోవాలా, అట్ ద సేమ్ టైం పేషెంట్స్ని కూడా అర్థమయ్యేటట్టు వాళ్ళు కన్వే చేయాలి మెసేజ్. అది కొంచెం అర్థమైన సామే. బట్ స్టిల్ ఆ ఏరియాస్లో కొంచెం సపోర్ట్ ఏదో ట్రై చేశాను నా వంతు అని నా ఉద్దేశం. అండ్ కొంత నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది అట్లా డీల్ చేసుకోవాలి. అదే చెప్పు. పూర్తిగా అర్థమైంది సార్. అది మీరున్న ధైర్యంతో ఏదైనా ముందు అడిగేసాను, ఆ మార్గాన్ని వెళ్ళాను. కానీ కొంతమందికి నచ్చకపోవచ్చు. ఏది చేసినా హాస్పిటల్ కోసం చేసిన తప్పితే వేరే ఉద్దేశం అయితే కాదు. మీరు నిన్న చెప్పారు 3 డైలాగ్స్, 3 డైలాగ్స్ 2 అనేది వాళ్ళు పెట్టుకున్నా కూడా 3 అనేది మన కన్సల్టెంట్లే పెట్టుకుంటారు. కానీ దానికి డైలాగ్స్ పెట్టారు. ఏం పేరు ఎందుకులేండి ఇట్లా ఒకటి ఇన్ఫార్మల్ ఉంటారా ముందు అది పెట్టారు సార్. కాకపోతే ఏంటంటే అది నా వృత్తిపరంగా నా డ్యూటీ పరంగా అక్కడ ఏం ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో. కాకపోతే వాళ్ళు చేసిన ఏదన్నా కానీ పేషెంట్ దగ్గర నుంచి రిమార్క్ వచ్చింది కాబట్టి నేను మీ దగ్గర తీసుకురాగలిగాను. అది సార్ట్అవుట్ అయింది, వాళ్ళకి ఇబ్బందికరంగా అయింది. అంతే సార్, అంతా బాగుంది. అది నీ డ్యూటీ కదా. డ్యూటీ సార్. కానీ అదే వాళ్ళకి ఇన్ఫార్మల్ అనుకోండి, నేనేం చేస్తాను. అంటే నాతో క్లోజ్గా ఉండేవాళ్ళు కొద్దిమంది, అందరూ క్లోజే కానీ బట్ లిటరల్లీ ఒక స్పేస్ ఉంటుంది కదా. అట్లా నేను ఇక్కడ మిస్ అయితే, ఇక్కడ హాస్పిటల్ లేకపోతే 99% ఇంట్లో ఉండేవాడిని. సో దట్ వాస్ ది ఇంపార్టెన్స్ దట్ ఐ యూస్ టు గివ్ టు మై ఫ్యామిలీ. పాస్ట్ 4.5 months 5 months ఫ్యామిలీ ఇక్కడ లేకపోవడం. చిన్న పాప నాకు 4th class అవుతుంది, బాబు 11th class. 11th classకి వాడికి స్టడీ పరంగా నేను సపోర్ట్ చేయాలి. 4th class పాప ఈ ఫేస్బుక్లో రీల్స్ వస్తుంటాయి కొన్ని, వాళ్ళ డాడీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళడం, చిన్నపిల్లలు అట్లాంటివి చూసినప్పుడు బాగా కొంచెం ఇబ్బంది పడుతుండేవాడిని. సో మిక్స్డ్ ఫీలింగ్స్ తోటే ఉన్నాను. ఐ బీన్ టెల్లింగ్ దిస్ యాక్చువల్లీ. తప్పనిసరిగా వెళ్తున్నాను. నాకు కూడా ఇందాక నుంచి గ్రాస్పింగ్ ఐ వాజ్ యాక్చువల్లీ నాకు చాలా ఇబ్బంది పడతా. అక్కడ కూర్చుండేది ఏమో తెలియదు కానీ ఫేర్వెల్ తీసుకునే వాళ్ళకుంటే పెయిన్ మామూలు పెయిన్ కాదు. అది మీరు అర్థం చేసుకోవాలా. సుకుమార్, నువ్వు పాటలో మెలోడీ ఉంటుంది, ఇంకోటి ఉండొచ్చేమో కానీ నీ ఫీల్ చూసా నేను యాక్చువల్లీ. నీది ఆ కోరస్ ఇచ్చేవాళ్ళు కానీ అసలు కష్టం దిగిపోయినట్టుంది అసలే. థ్యాంక్ యూ సో మచ్. ఆ లవ్ అండ్ అఫెక్షన్ మీరు అందరూ ఇచ్చినందుకు బహుశా దట్ ఈస్ ఎ బూన్ ఫర్ మీ. అండ్ చాలా కొద్ది మందికే అవకాశం దొరుకుతుందేమో. ఆ విషయంలో నేను అదృష్టవంతాను యాక్చువల్లీ. గత 1 monthలో చాలామంది ముఖ్యంగా గర్ల్స్ కొన్ని లవ్ అండ్ అఫెక్షన్ ఉన్నా కొంత ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. చాలామంది జెంట్స్ వాళ్ళ ప్రేమాత్మంతో నన్ను 2 kilos పెంచేశారు. లిటరలీ 2 kgs పెరిగాను నేను లాస్ట్ 1 month. నేను 24 తర్వాత తినొచ్చు సార్, ఇప్పుడు తినండి సార్, ఇది తినాల్సిందే సార్, అది ఇదని నన్ను ఇబ్బంది పెట్టారు. ఐ మీన్
అందరి ఎఫెక్షన్ లవ్ని నేను అర్థం చేసుకున్నాను, రిసీవ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. ఇంతకుముందు హైదరాబాద్ నుంచి మల్టిపుల్ టైమ్స్ నేను ఐ యూస్ టు ట్రావెల్ టు నెల్లూరు నేటివ్ కాబట్టి నేను ఎవరీ 3-4 months ఒకసారి కార్లో వెళ్తుండేవాడిని. అప్పుడు ఈ కొత్త బైపాస్ పడకముందు ఇటేళ్ళు లేవాడిని, చూసేవాడిని కానీ ఎప్పుడు లోపలికి రాలేదు హాస్పిటల్. ఎప్పుడు ఆగేవాడిని కాదు ఒంగోలులో, ఎవరు లేరు కదా నాకు ఒంగోలులో. ఇక్కడ దాకా రూట్ ఒక రకంగా ఉండేది. ఆ మేదరమెట్ల నుంచి నెల్లూరుకి మంచి హైవే ఉండేది. తొక్కానంటే అసలు మామూలుగా స్పీడ్ ఒక రేంజ్లో పోయేవాడిని. ఇప్పుడు బ్రేక్ వేయకుండా పోలేనేమో అనిపిస్తూ ఉంది నాకు ఒంగోలుకి. అండ్ నో అండ్ దెన్ డెఫినెట్లీ ఒంగోలుకి వస్తుంటాను. ఇక్కడ కూడా నాకు కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని అంటే చాలామంది ఎంప్లాయీస్ ఉన్న మన అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అట్లా చాలామంది ఉన్నారు. దాదాపు ఒక 30-40 మంది ఒంగోలుకి వస్తే మా ఇంట్లో ఉండు అని నన్ను ఇన్వైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఆ లవ్ అండ్ అఫెక్షన్ నేను అర్థం చేసుకోగలను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షవరింగ్ దోస్ లవ్ అండ్ అఫెక్షన్ అగేన్స్ట్ మీ. అండ్ నేను మామూలుగా బాగా వాక్చాతుర్యం ఉంటుంది, స్పాంటేనియస్గా మాట్లాడుతుంటా. ఈరోజు మాత్రం చాలా కష్టంగా ఉంది మాట్లాడటం. నేను తడబండి మామూలుగా వర్డ్స్ కోసం, నాకే కొంచెం కష్టంగా ఉండి వర్డ్స్ రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హెచ్ఓడి లాగా వచ్చాను ఈ కంపెనీకి. హెచ్ఓడి రోల్లో 100% రెస్పాన్సిబిలిటీని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దానికి మాత్రం సార్ దగ్గర నుంచి నాకు 100% గైడెన్స్ వచ్చింది. మా టీంను హ్యాండిల్ చేయడం అనేది కొంచెం గట్టి పని, ఎంత హ్యాండిల్ చేయాలి ఏంటి, ఇన్ఫ్రంట్ ఆఫ్ ముందు వాళ్ళ దగ్గరతోటి ఎలా మాట్లాడాలి, తర్వాత ఒక్కొక్కరిని మనసు నొప్పించకుండా పొరపాటును నొప్పించినా కానీ జరుగుతుంది, వాళ్ళు మళ్ళీ ఎలా ఓవర్కమ్ చేసుకొని ఫీల్డ్లోకి తీసుకురావాలి, గెట్ బ్యాక్ చేయాలి, ఆన్ ట్రాక్ మీద పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ మార్కెటింగ్ టీం అంటే ఏంటంటే బయట వాళ్ళకి చూడటానికి చాలా ఈజీగా జాలీగా బయట ఆడ ఉంటారు, హ్యాపీగా ఉంటుంది. లోపలికి రమ్మని డోర్ వేస్తారు మమ్మల్ని, మ్యూజిక్ పెడతారనమాట. ఆ మ్యూజిక్ చాలా వేడిగా ఉంటుంది. తర్వాత ఆ మ్యూజిక్ అయిపోయిన తర్వాత 1-to-1 పిలిపిస్తారు మళ్ళీ సార్. అలా అంటేనే మీరు ఇలా ఉంటారు అంటే అప్ అండ్ డౌన్స్ చాలా గైడెన్స్ ఉంటుంది అనమాట. చాలా నేర్చుకున్నాం కూడా. ఇప్పుడు ఆన్ వీల్ మీద అందరి టీమ్ని ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఉంటారు. అందరినీ కామన్ ప్రపోజల్ చేసుకోవాలి, ఒక థీమ్ కోసం వర్క్ చేయాలి అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు అందరూ ఒక దగ్గర కూడా ఉండరు. వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఎలా చేయాలి అనేది చాలా 100% గైడెన్స్ అయితే నాకు దొరికింది సార్ దగ్గర నుంచి. డే 1 నుంచి కూడా ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు ఇది నా ఒక్కడే యాక్టివిటీ కాదు, టీమ్ యాక్టివిటీ, అందరిని ఇన్వాల్వ్ చేయమనేవాళ్ళు. నా యాటిట్యూడ్లో ఎలా ఉండేదంటే ఇది మార్కెటింగ్ ఉంది కదా సార్, ఎందుకు అంత అవసరం అంటే, బాబు నువ్వు నీకు తెలియదు అదే, నేను చెప్తున్నాను ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్కరిని ఇన్వాల్వ్ చేసి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసేయండి, ఓనర్షిప్ ఇవ్వండి, అప్పుడే నీకు 100% రిజల్ట్స్ వస్తాయి అనేది సార్ ఇచ్చేటువంటి ఇన్పుట్స్ అనమాట ఏ విషయంలో కానీ. థ్యాంక్ యూ సార్. ఈ మా హాస్పిటల్ మార్కెటింగ్ అనేది చాలా చిన్నది, ఎక్కడైనా కానీ కలుస్తూ ఉంటాం అనమాట. ఇది చాలా చిన్న ప్రపంచం. హైదరాబాద్ పెద్దది ఏం కాదు. ఇక్కడ ఈరోజు ఇక్కడ ఉన్నాము, రేపు అక్కడ ఉంటాము, అక్కడెక్కడ మూవ్ అయిపోతూ ఉంటాము. ఎక్కడున్నా కానీ మాకు మీ సపోర్ట్ కావాలి. ఈవెన్ మీ పెద్ద హాస్పిటల్ చేయలేకపోయినా పెద్ద కేసులు మాకైనా పంపించి సార్ మేము చేసుకోగలం. మా టీంని అలా మీరు మోటివేట్ చేశారనమాట. డాక్టర్స్ని కానీ, మేనేజ్మెంట్ని కానీ, హెచ్ఓడీస్ని కానీ, ఈవెన్ నర్సింగ్ స్టాఫ్ని కూడా అంత సర్వీస్ ఎక్సలెన్స్ ఇచ్చి మీరు బయటకు వెళ్తూ ఉన్నారు. వీ కెన్ ఏబుల్ టు ట్రీట్ ఎనీ టైప్ ఆఫ్ డిసీజెస్ ఇక్కడ. థ్యాంక్ యూ సార్. చెప్పాలా? ఓకే, నేను
రీత్యా అవన్నీ జరిగాయి వాస్తవం. వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు నాకు. జస్ట్ వాంటెడ్ టు సరే గిఫ్ట్ గురించి చెప్తాను. 1 month బ్యాక్ సెప్టెంబర్ లాస్ట్ మంత్ కదా సార్, నేను 100% చేసి చూపిస్తాను అన్నారు. అండ్ దే హ్యావ్ అకంప్లిష్డ్ దట్. థ్యాంక్ యూ. అండ్ మిగతా అన్ని డిపార్ట్మెంట్లకి గురించి నేను చెప్పాల్సింది మీకు చెప్తాను. ఆరోగ్యశ్రీ అనే స్కీమ్స్ ఉంటాయి. స్కీమ్స్ లేకుండా ఒక హాస్పిటల్ రన్ చేయడం చాలా కష్టం. చాలా హాస్పిటల్స్ మూసేస్తారు యాక్చువల్గా రన్ చేయలేక. తీసుకుంటే ఎట్లా వర్కౌట్ చేయాలో తెలియదు, తీసుకోకపోతే రన్ చేయలేక మూసేస్తుంటారు. అన్ని డిపార్ట్మెంట్స్, మీరందరూ డిపార్ట్మెంట్స్ అన్ని ఏరియాస్ కలిసి కోఆర్డినేట్ చేసినందువల్ల ఈ నెలలో చాలాసార్లు అట్లాంటి సిచ్యువేషన్స్ చూశాను. మనం క్వాలిటీ ఇచ్చాం కాబట్టి ఇలాంటి జాగ్రఫీలో కూడా స్కీమ్స్ లేకపోయినా కూడా సారీ బ్రో బెడ్స్ ఫుల్ అయిపోయి ఉన్నాయి, ఇంకెక్కడైనా చూసుకోండి అని మనం చెప్తున్నామంటే అది మీరందరూ కలిసి మన హాస్పిటల్ తరఫున మన సొసైటీకి ఇస్తున్న క్వాలిటీ అండ్ దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ సేవింగ్ మెనీ లైఫ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. దాన్ని చూస్తుండేవాళ్ళు ఎవరైనా వస్తే నేను అది చూపిస్తుండేవాడిని. బ్యాక్గ్రౌండ్లో తిక్క అని వస్తుంటుంది. ఎస్, మాకు కొంచెం తిక్కు ఉంటుంది అంటే నేను కూడా ఒంగోలు అయితాను. నేను మాకు కొంచెం తిక్కు ఉంటుంది కానీ దానికి లెక్క ఉంటుంది. థ్యాంక్ యూ. సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.